షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. దేవుని యొక్క వాక్య భాగం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం అంతా ధ్యానం చేస్తే ఒక అంశం మనకు కనిపిస్తుంది. స్పిరిచువల్ రివైవలిజం, ఆత్మీయ ఉద్యమం. ఆత్మీయ ఉద్యమం ఎలా లభిస్తుంది, ఎలా సాధ్యమవుతుందంటే కొన్ని ప్రాముఖ్య విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతిలో వారు ఘోరంగా ఓడిపోతారు. మందసం లేనప్పుడు 4,000 మంది హతులవుతారు. మందసం ఉంచుకున్న తర్వాత వారు 30,000 మంది హతులవుతారు. మందసం లేని 4,000, మందసం ఉన్నప్పుడు వారు 30,000 హతులైపోతారు, ఘోరంగా ఓడిపోతారు. కారణాలు ఏంటని విశ్లేషించడం జరుగుతుంది. సమయంలో ప్రవక్త వారిని పిలిపించి వారితో ఆయన మాట్లాడతాడు. వారు దుఃఖిస్తుండగా అప్పుడు అన్నాడు, మీరు మీ పూర్ణ హృదయముతో యెహోవా యుద్ధకు మీరు మల్లుకునేలా అన్య దేవత అస్తరోతు దేవత మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పి ఆయన సేవించడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. మొదటి విషయం గమనిస్తే రిపెంటెన్స్. ఫస్ట్ స్టెప్ ఫర్ రివైవలిజం రిపెంటెన్స్. ఇది 7వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. ద రిపెంటెడ్ ఆఫ్ దర్ సిన్స్. మేము పొరపాటు చేశాం, ఇదిలో దేవుని అనుసరించాం, దేవుని అనుసరించలేదు అని వారు ఆ పాపమును ఒప్పుకున్నారు. రిపెంటెన్స్. సెకండ్ వన్ ఇస్ ఫాస్టింగ్. వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారు వాక్య భాగంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలుకు న్యాయం తీసుకువచ్చాడు. సమూయేలు ప్రవక్త ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసినట్టు వాక్య భాగంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కానీ ప్రియులారా, మీరు హృదయం తిప్పుగా సేవించండి, తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు. కాబట్టి రిపెంటెన్స్, ఫాస్టింగ్, దెన్ ప్రేయింగ్. మా నిమిత్తం ప్రార్థన చేయమని ఎవరు సమయం ప్రభుత్వం అడిగారు. వారు ప్రార్థన చేయడం ప్రారంభించాడు సమూయేలు. అప్పుడు నిజముగా వారు విజయాన్ని పొందగలిగారు. 6వ వచనం, వారి మిస్పాల కొడుకు నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి అది ఉపవాసం ఉండి they repented, they fasted and they prayed. 3 things very important, essential to spiritual revival is repentance, turning to God, then fasting. సమస్త వాటి నుంచి ప్రత్యేకించుకొని కొన్ని విడిచిపెట్టేవారు. ప్రార్థన చేయుట అది ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయగానే యెహోవా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. వారి నూతన ఉద్యమంలో వచ్చినది. రివైవల్ మాట గమనించినప్పుడు అర్థం కమ్ బ్యాక్ టు లైఫ్. ఈనాడు అనేకులు కూడా ఉద్యమింపబడాలి, ఉద్యమాన్ని పొందుకోవాలి, ఉద్యోగాలు రగిలించాలి, రేకెత్తించాలి. కాబట్టి అలా ఉద్యోగాన్ని పొందాలంటే నిజముగా నీవు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, ఉపవాసం ప్రార్థన చేయాలి. God will revive your life, revive your church, revive your family, revive your institution. ఎప్పుడనగా నీవు రిపెంట్ అయినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు, నేను మళ్ళీ నాకు మళ్ళుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని ప్రభు తప్పకుండా జరిగిస్తాడు. ఆ స్థలం ఎబెనేజర్ పేరు పెట్టాడు, సహాయపు రాయి అనగా దేవుడు ఉజ్జీవింపజేశాడు. కాబట్టి ఈయన ప్రార్థన, లార్డ్ రివైవ్ మీ, రివైవ్ మై పీపుల్, రివైవ్ మై చర్చ్. దేవుడు తప్పకుండా ఆ సహాయం చేస్తాడు. కాబట్టి ఆ రీతి ఉజ్జీవాన్ని పొంది అనేక ఉజ్జీవింపజేస్తే ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయత మెండుగా దయచేయును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటూ ప్రతి బిడ్డను దీవించండి యేసయ్యా. ఉజ్జీవింపచేయండి తండ్రి. మేము ఉజ్జీవింపడితేనే కానీ అనేకలు ఉజ్జీవింపచేయలేము. కాబట్టి అలా మాలో ఉజ్జీవాన్ని రగిలించండి తండ్రి. ఉజ్జీవింపచేయండి. మేము అనేక ఉజ్జీవింపచేస్తూ ఉజ్జీవ చాలా చేతపడి రగిలించి ప్రభువా
ఈ లోకం ముందుకు సాగి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సహకారముతోనే ఉండును గాక. ఆమేన్.